వెల్కమ్ బ్యాక్. బీహార్ ఎగ్జిట్ పోల్ సర్వేలపైన పెద్ద ఎత్తున ఆసక్తికర అంశాలు నెలకొన్నాయి. ఎన్నికల రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయన్న అంశంపై కూడా పెద్ద ఎత్తున ఆసక్తి ఉంది. ఎందుకంటే రెండు కూటముల మధ్య హోరాహోరు పోరు కొనసాగుతుంది. దిలీప్ గారు, ఇప్పుడు కొన్ని అంశాలు రవిచంద్రారెడ్డి గారు చాలా సీరియస్ ఇష్యూ. మోడీ మొత్తం ఎన్నికల భారాన్ని తన నెత్తి మీద తీసుకున్నారు, మరో నాయకుని ఎదగనివ్వలేదు. రెండు, ఎన్నికల్లో గెలుపు కోసం అనేక రకాల ప్రచార వ్యూహాలకు దిగారు. ఏకంగా సమాజాన్ని డివైడ్ చేసే ఒక పెద్ద ప్రక్రియ కూడా ఇక్కడ సాగిందనేది ఆయన ఆరోపణ. ఆయన చెప్తున్న ఏ పార్టీని అయితే పాపం ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ పార్టీలో ఒక కుటుంబ పాలన కొన్ని తరాలుగా సాగుతా ఉంది. మోడీ ఒక ఎమర్జీ అయింది, ఈ మధ్య ఎమర్జీ అయ్యాడు. అంటే ఈ స్ట్రక్చర్డ్ పార్టీలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క వ్యక్తి తను చేసిన కృషి ద్వారా అంతిమంగా ఇప్పుడున్న స్థానానికి ఎదుగుతాడు. ఆయన చెప్పే పార్టీ పాపం ఆయన కుటుంబ పాలన నుంచి ఈరోజు కూడా సోనియా అనుగ్రహం లేకపోతే బతకలేని పరిస్థితి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిక్కు లేకుండా పోయి అపోజిషన్ స్టేటస్ లేదు దానికి. విదేశాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. విదేశాల లోపల ఈ దేశంలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తారనే భయం. ఇండస్ట్రీ వాడెవడ కూడా అడుగు పెడితే అరెస్ట్ అయ్యే ప్రమాదం. అసలు మంత్రులు ఏకంగా ప్రధానమంత్రి, నేను కూడా ఒప్పుకుంటా ఆయన హానెస్ట్ అని, అట్లాంటి ప్రధానమంత్రికి బొగ్గు మాసి పూశారు మీరు. సుప్రీంకోర్టు అక్షింతలేస్తే తప్ప మీరు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టలేదు. కాగు చివాట్లు పెడితే తప్ప కుంభకోణాలు బయటికి రాలేదు. ఇట్లాంటి పార్టీ కూడా ఈరోజు మోడీ గురించి మాట్లాడితే ఎవరికి చెప్పాలి మనం? సో ఇది కరెక్ట్ కాదు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఫార్ రీచింగ్ కామెంట్స్ ఆ పద్ధతిలో మీరు చేయకూడదు. హక్కు ఉంటుంది మీకు విమర్శించడానికి. తప్పు జరిగితే ఎవరైనా చర్చించచ్చు, విమర్శించచ్చు. అంతేగాని మొత్తానికి బీజేపీ మొత్తం భ్రష్టు పట్టిపోయినట్టు, మోడీ ఏదో విదేశాల్లో మీలాగా పార్టీని దేశాన్ని అమ్మినట్టు, విదేశాలకు తాకట్టు పెట్టారు మీరు. విదేశాలకు భారతదేశ ఏ దేశం విదేశాల్లో పోయి మాట్లాడుతున్నా మీరు చెప్తున్నారో ఆ దేశం మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడమని మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఓపిక పట్టాడు రవి గారు. ఉన్నారు, మాట్లాడింది వినిపించడానికి 4-5 సెకండ్లు పడుతుంది. కొంచెం మాట్లాడిన తర్వాత రియాక్ట్ కండి. నేను అంటే విదేశాల లోపల బాటంలో కింద అధమ స్థాయికి చేరుకుంది భారతదేశ ప్రతిష్ట. అట్లాంటి దాన్ని రివైవ్ చేయడానికి ఆయనకు తెలుసో తెలియదో. అసలు ఇప్పుడు విదేశ పర్యటనలు కంపేర్ చేస్తే మోడీ గారు, మన్మోహన్ సింగ్ గారు సమాన స్థాయిలో విదేశాలకు పోయారు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ దే హ్యావ్ టూర్డ్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ దే హ్యావ్ టూర్డ్. కానీ అసలు మన్మోహన్ సింగ్ పోతే పోయినట్టు కూడా ఎవరికి తెలియదు ఈ దేశంలో. అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన రిమోట్ కంట్రోల్ ఇంకెక్కడో ఉంది. ప్రధానమంత్రి పర్యటనకు పోయి వస్తే అడిగిన వాళ్ళు ఇక్కడ పోయి టన్ జనపథలో ఎందుకు పోయాడో కనుక్కునే పరిస్థితి నుంచి దేశం యొక్క ఇమేజ్ని పైకి లేపి ఈరోజు ఒక పద్ధతిలో అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో క్రమక్రమంగా గాడి తప్పినటువంటి మొత్తం వ్యవస్థను గాడిలో పెడుతున్నటువంటి ప్రధానమంత్రిని పట్టుకొని ఏకంగా మీరు ఎలక్షన్లో మీరు కామెంట్ చేయండి. తప్ప ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది విమర్శించడానికి. అంతేగాని ఏకంగా మొత్తం అసలు ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ కూడా నీతి గురించి, నియమాల గురించి, వ్యవస్థ గురించి మాట్లాడితే ఎట్లా అనేది నా ఒక ఆవేదన. ఓకే రవి గారు, నన్ను చెప్తా ఎంతమంది జైల్లో ఉన్నారు, ఎన్ని సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖండించండి రవి గారు. ఒక అర్హత లేని మోడీ గారిని తీసుకొచ్చి ఈరోజు సార్ అట్లా అంటే ఎట్లా? ఏమేం చేశారు? రవి గారు ఇక్కడ ప్రధానమంత్రిని కించపరచకండి. రవి గారు మన్మోహన్ సింగ్ రవిచంద్రారెడ్డి గారు ప్రధానమంత్రి కావడానికి అనేది రాజ్యాంగం ప్రకారం భారత పౌరసత్వం వల్ల ఏ వ్యక్తికైనా ఉంది, రవి గారు ఏ కులానికైనా ఉంది. రవి గారు ఇది మీ కామెంట్, ఇది అడ్వాంటేజ్ కామెంట్ చేయకూడదు. మీరు రవి గారు గెలుపు ఓటర్ల మీద కామెంట్ అట్లా అంటేనంటే మరి ఇంత పెద్ద ఇది సెటప్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనాడు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ జరుగుతున్న డిస్కషన్ మోడీకి అర్హత ఉందా లేదా అనే అంశంపై కన్నా బీహార్ లో సర్వే ఫలితాలు హోరాహోరు పోరుకి ఎందుకు వచ్చాయి? మర్చిపోతున్నారు. బీజేపీ మోడీ గారి యొక్క దీని ప్రాబల్యం మూలనే ఈనాడు బీజేపీ అంత పవర్ వచ్చింది అందరూ ఒప్పుకుంటారు. మీరు అటువంటి వ్యక్తిని అర్హత లేని వ్యక్తి అని నేను అనుకుంటాను. ఇది సముచితం కాదు. యూ షుడ్ విత్డ్రా దట్ వర్డ్. భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా కానీ, ఈ దేశ పౌరుడైన ఏ వ్యక్తి అయినా కానీ ప్రధానమంత్రి కావడానికి ఆస్కారం ఉంది. ఆయన ఒక బీసీ అని చెప్పేసి అనడం ఎన్నికలు ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఆ వ్యక్తిని మీరు అర్హత లేదంటే మాత్రం ప్రజల్లో ఒక రాంగ్ సంకేతాలు అటువంటి కామెంట్ చేయకండి. ఆయన లోపాలు ఎత్తి చూపండి, ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపండి, కానీ వ్యక్తిగతంగా ఆయనకు అర్హత లేదనడం అనుకుంటే ప్రజలు ఒప్పుకోరు. రవి గారు కంప్లీట్ చేయండి. చెప్పండి రవి గారు.
సార్ మీరు ఒక్కటే చెప్పండి, మీరు చెప్పండి, విదేశాలకు పోయి 60 సంవత్సరాలు మురికిని కడుగుతున్నారని ఒక ప్రధానమంత్రి గారు అంటే ఎంతవరకు సమంజసం అండి? అతను ప్రధానమంత్రి అయ్యారంటే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈ రోజు ఏం పాకిస్తాన్ లాగా మనకి మిలిటరీ పరిపాలన రాలేదు. ఇన్ని రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఈయన 1.5 సంవత్సరంలో చేశారా? ఈ దేశంలో జరిగిన ప్రతి అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. బీహార్లోకి రావాలి, బీహార్ ఇష్యూలోకి రావాలి. దాని గురించే మేము ఈయనకు అర్హత లేదంటున్నాం. రవి గారు, బీహార్ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార శైలి కావచ్చు, బీజేపీ ఎత్తుగడలు కావచ్చు, జేడీయూ మీ కూటమి ఎత్తుగడలు కావచ్చు, ఈ ఇష్యూలోకి రండి. రవిచంద్రారెడ్డి గారు, ఒకటే దీనికి మనం పొడిగించిన అవసరం లేదు. ఒక్క ప్రశ్న మీకు వేసి వదిలేద్దాం దీన్ని. ఒక ప్రధానమంత్రి ఇది లీడర్ ఆఫ్ ది టీమ్ ఆఫ్ ది మంత్రులు. ఒక ప్రధానమంత్రి స్వయాన జరుగుతున్న అవినీతిని లేక ఏమైనా అక్రమాలు ఉంటే వాటిని నివారించే వ్యక్తి కోalition ధర్మంలో నేను ఊరుకుండవలసి వస్తే అనడము, దేశం నాశనం అయిపోతున్న ఊరుకుంటే ప్రధాని ఉండగలుగుతారా? ఆ మాట ఆయన అన్నారు. ఇప్పుడు పెద్ద డిస్కషన్ అర్హత అనేది లేదా, అర్హత అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఇస్తారు. అది విడిచిపెట్టేసి దేశం ఒక పక్క అవినీతిలో కూరుకొని పోతుంటే ఇవన్నీ వచ్చాయి. అటువంటి ధరలో నేను మౌనంగా ఉన్నాను, ప్రధానమంత్రి మౌనంగా ఉండొచ్చా? అటువంటి అతని అర్హతని మీరు వద్దని మీరు అనుకుంటారు చెప్పండి. అది మనకు అనవసరం కామెంట్, అది కాదు. పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయం జరుగుతుంది కాబట్టి మరి ఇటువంటి కామెంట్ చేయదండి. రవి గారు, ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా ఏదైతే ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయో ఈ పరిస్థితి రావడం, గెలవడం ఓడడం, ఎలక్షన్ లో రావడం పోవడం అనేది ఉంటుంది. ఎలక్షన్ లో గెలవడం కోసం మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చొద్దు అనేది మేము చెప్పేది. డెఫినెట్ గా బీజేపీ అజెండా అంతా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదం వదిలేశారు. మత ప్రాతిపదికగా గెలవాలనుకుంటున్నారు. మతాన్ని విద్వేషాల స్థాయికి తీసుకుపోవద్దని మేము చెప్తా ఉన్నాం. అరే ప్రజలు నిర్ణయిస్తారు బ్రదర్. ఆఖరికి మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోయే దేశం మొత్తంలో అపోజిషన్ స్టేటస్ లేదు. మీరు ఎంటైర్ కంట్రీ మ్యాండేట్ ఇచ్చిన వ్యక్తిని మీకు అర్హత లేదని మీరు నిర్ణయిస్తూ ఈ రోజు మీరు మతం అని మాకెందుకు గురుగుతున్నారు? మీ హయాంలో జరిగిన మత ఘర్షణలు ఎన్నో, సిక్కుల ఊచకోత ఎందుకు జరిగిందో మీరు చూడండి సార్, మీరు చూడండి. 2 సీట్లు ఉన్న రోజు మీ ఆత్మస్థైర్యం ఎక్కడుండిందో మీరు ఆలోచించుకోండి. మీరు మమ్మల్ని 44 సీట్లు అంటున్నారు. అదే అక్కడి నుంచి మేము ఎక్కడికి వచ్చాం, మీరున్న దగ్గర నుంచి ఎక్కడికి పోయారు, అది కదా ప్రశ్న. అది దేశ ప్రజలు నిర్ణయించారు. నాగార్జున గారు, మీరు ఇప్పుడు ఎక్కడికి పోతారో రాబోయే ఎలక్షన్ లో తేలుతుంది. రక్షించాలి ప్రజల్ని మీరంతా. నాగార్జున గారు సార్ చెప్పండి. బీహార్ సర్వే ఫలితాల మీద చెప్పండి. ఒక విషయం సార్, ఇప్పుడు బీజేపీ వారు కానీ, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ వారు కానీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వారు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా, భారతదేశ ప్రధానమంత్రి బీహార్ ఎన్నికలకు వెళ్ళి బీహార్ ఎన్నికల్లో అనేకమైన కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు హామీలు ఇచ్చి, అంటే ఈ 16 నెలల్లో ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నిర్వర్తించారు, ఏ విధంగా ఈ భారతదేశాన్ని ఏళ్తా ఉన్నారో బీహార్ ప్రజలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇప్పుడు మా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విడగొట్టినప్పుడు ఈ 2 పార్టీలదే భాగస్వామ్యం. బీజేపీ వారు కాంగ్రెస్ వారు కలిసి విడగొడితే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి ఈ రోజుకే ఆయన మరి అన్ని దేశాలు తిరిగే ప్రధానమంత్రి గారికి ఇంతవరకు నోటి మాట రావట్లా. అట్లాగే బీహార్ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత ప్యాకేజ్ ఇచ్చినా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అంటే బీహార్ని ఎవరు పరిపాలిస్తే ఉపయోగాలు ఉంటాయో బీహార్ ప్రజలకు తెలుసు. అందుకనే ఈరోజు ఎగ్జిట్ పోల్ చెబుతా ఉన్నాయి, నితీష్ కుమార్ వైపు ప్రధానమంత్రి గారికి అంత గ్లామర్ ఉండినా, బీజేపీ పార్టీ అధ్యక్షుడు వెళ్ళి ఎన్ని అభూత కల్పనలు చెప్పినా, లేకపోతే బీజేపీ వాళ్ళు వెళ్ళి ఎన్ని మతాలు రెచ్చగొట్టినా, ఈరోజు మహాకూటమి ప్రజలు చూస్తూ ఉన్నారంటే కారణం ఒకటే, ఈ 16 నెలల్లోనే వాళ్ళ పనితనం తెలిసిపోయింది. ఈ 16 నెలల్లోనే ఎన్ని ఎన్నికల హామీలు ఇచ్చారో, ఈ ఇతర రాష్ట్రాల్లో ఎలా చేశారో వాళ్ళకి తెలిసిపోయింది. అందుకనే ఈరోజు ఏమీ లేకపోయినా చిన్న మహాకూటమి అని చెప్పి పెట్టుకొని వెళ్తున్నటువంటి నితీష్ వైపు ప్రజలు నడుస్తూ ఉన్నారంటే, మహిళా మతాలు నడుస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ప్రజలేమి కళ్ళు మూసుకుని కబోజుల్లాగా లేరు. ఏదో వాళ్ళు చెబుతా ఉన్నారు మతాలు మీరు మీ దాంట్లో మీ ఎప్పుడు మత ఘర్షణలు లేవా, మా దగ్గర వచ్చి నేను చెబుతా ఉన్నారు అంటే మా తాతలు నేతలు లాగారు, మా మూతులు వాసు చెబుతా ఉన్నారు. కానీ మీరు అంటే అప్పుడు మత ఘర్షణలు జరిగినాయి అంటే ఇప్పుడు జరగాలని ఉందా?
Okay. మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే భారతదేశ ప్రజలు పట్టం కట్టారు, అది గమనించమని అడుగుతా ఉన్నా. ఓకే ఓకే కాసేపు బ్రేక్ తర్వాత మిగతా ఇష్యూ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. ఎగ్జిట్ పోల్ సర్వేలు, బీహార్ ఎగ్జిట్ పోల్ సర్వేలు చాలా ఆసక్తికరంగా మారాయి. రెండు కూటముల మధ్య హోరాహోరు పోరు కొనసాగుతుందనే అంశాన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేశారు. దిలీప్ గారు, ఇప్పుడు హోరాహోరీ పోరు సరే అంశాన్ని మనం పక్కకు అటు ఇటు మాట్లాడుకుంటున్న అదే, సందర్భంలో మోడీ నాగార్జున గారు మీదకి, మోడీ మోడీ మీదకి శైలి వెళ్ళిపోయారు. మీదకి చాలా far reaching comments ఆయన కూడా చేశారు. డిస్కషన్ బేసిక్ ఏంటంటే Basically బీహార్ ఎలక్షన్స్ యాక్చువల్గా బీహార్ ఎన్నికల్లో బీజేపీ అనే ఒక పెద్ద పార్టీ, ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ, మోడీ అనే ఒక పెద్ద స్టాల్వార్ట్ అనే వ్యక్తి అంత ప్రచారం చేస్తున్నప్పుడు హోరాహోరు పరిస్థితికి ఎందుకు దారితీస్తుంది అనేది పాయింట్ అంతే. ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఆ రకంగానే ఉంటాయి. ఇప్పుడు ఒక భావ సారూప్యత లేనటువంటి పార్టీలు, ఇంతమంది మా మిత్రుడు చెప్పినట్టుగా జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా నితీష్ కుమార్ తోగబట్టుకుని పోయే పరిస్థితి ఏర్పడదు అక్కడ. అంటే అందరూ కూడా నీకు నాకు ఏమైనా ఉండని కానీ ముందైతే బీజేపీ అట్లా పెట్టుకొని ఒక ఆశ్చర్యకరమైన కూటమి అది. ఆ విధంగా వచ్చేసారు. ఐడియాలజికల్ సిమిలారిటీస్ లేకుండా కేవలం బీజేపీని ఏదో రకంగా అడ్డుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అన్ని కలిసి ఈవెన్ పాపం జాతీయ పార్టీ తీసుకున్నారు కదా. అటువంటి నేను చూడండి, నేనేమంటున్నానంటే ఇట్లాంటి డిఫరెంట్ ఎలక్షన్ గా అది మీరు చెప్పేటువంటి దాంట్లో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అక్కడ ఎమర్జ్ అయింది అక్కడ. బట్ నేనేమంటున్నాడు, వారు కూడా నాగార్జున గారు చాలా సీనియర్, ఆయన ఏసీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మరి ఐ డోంట్ నో ఆయన ఒక చేశారు, ఆయన ఎట్లాంటి అనుభవం ఉన్నాయన. మరి ఎందుకు ఈ మార్పులను గమనించలేకపోతున్నాడు ఆయన? ఓ జన్ధన్ యోజన కావచ్చు, లేకపోతే ఒక ముద్రా బ్యాంక్, ఏ డబ్బు రూపాయి పెట్టుబడి లేకుండా 10 లక్షల దాకా ఇచ్చేట ఒక స్కీమ్ కావచ్చు, లేదా స్కిల్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, కంపెనీస్కి ఇట్లా అది వేరు. అక్కడ ఒక స్థానికంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఓవరాల్ కంట్రీకి సంబంధించిన స్కీమ్స్ ఆయన మాట్లాడాడు. నేను చెప్పిన ఇట్లాంటి మార్పులు తీసుకొచ్చి క్రెడిబిలిటీ లోలో ఉన్నటువంటి దేశ ప్రతిష్టని పైకి తీసుకొచ్చి రండి మీరు పెట్టుబెట్టడానికి అనువైనటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశామని చెప్తూ ఈరోజు మోస్ట్ పవర్ఫుల్, నేననే అనుకుంటా సర్వేలో 7వ స్థానానికి ఎగబడ్డాడు. ప్రపంచంలో అతి శక్తివంతులైనటువంటి వ్యక్తుల్లో 7వ స్థానానికి పీఎం ఎదిగాడు. మరి ఇవన్నీ మనం గమనించాలి. అది ఊరికనే సాధ్యపడదు. ఎవరి సార్ కంట్రీకి 9th ప్లేస్ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ కానీ, ఇతర అట్మాస్ఫియర్ కానీ, అవకాశాలు కానీ, ఇవన్నీ ఆయన చెప్పే స్కిల్ ఇండియా కానీ ఒక లైన్లో గాడిలో పడితే తప్ప వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయకుండా ఆ టైం మీరు చూడాలి కదా. మోడీని అర్థం చేసుకోవడానికి ఓటర్లకు ఇంకా సమయం ఉందంటారు. నేను అంటే ఇట్స్ ఎ బిగినింగ్. ఒక 1.5 year టైం లోపల ఎంత రిపేర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అంత క్లియర్ మ్యాండేట్ సారే అన్నట్టుగా కుంభకోణాల నుంచి కూరుకునే దేశంలో అద్భుతమైనటువంటి ఒక మెజారిటీతో ఆయనకు మ్యాండేట్ ప్రజలు ఎందుకు ఇచ్చారు? మొత్తం దేశ ప్రజలంతా బీజేపీ పార్టీ కాదు కదా. అంటే వెక్స్ అయిపోయి ఆయన ఒకరి మీద నమ్మకంతో పెట్టినప్పుడు వస్తున్న మార్పులు కూడా గమనించాలి. అంతేగాని ఒక ఫార్ రీచింగ్ కామెంట్స్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ దుయ్యబట్టేసి అదే అంశంగా మనం పెట్టుకోకూడదు కదా. రవి గారు, ఈ ఉద్యోగుల ఎదురుచూపు అంతులేని కథగా మారింది. పీఆర్సీ ప్రకటించి దాదాపు 11 నెలలు అవుతున్నా జీవోలు ఇవ్వకుండా అంతులేని జాప్యం చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. పిల్లల సంరక్షణ సెలవులు కూడా ఈ మహిళా ఉద్యోగులు కోల్పోతున్నారని ఒక కథనం వచ్చింది. నిజంగా ఉద్యోగులకు సంబంధించి మీకు పీఆర్సీ ఇచ్చేసాం, మీకు అన్నీ చేసేసాం, మేము డిఏలు కూడా ప్రకటించామని ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్నప్పటికీ వాస్తవంగా ఆ ప్రయోజనాలు ఉద్యోగులకు చేరలేదనేది ఇక్కడ వస్తున్న సారాంశం. దీనిపై మీరు ఏమంటారు? సార్, మీరు ఈ సబ్జెక్ట్లో తీసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పేవన్నీ ప్రజలకు చేరినా చేరకపోయినా మొత్తం ప్రకటనలకే పరిమితం అవుతున్న కార్యక్రమాలు మనం ఎన్నో చూసాం. ఉద్యోగుల విషయమే కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మరి ఇంకోటి కావచ్చు. ఈరోజు 7,000 కోట్ల రూపాయలు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, జస్ట్ మళ్ళీ ఉద్యోగుల దాంట్లోకి వస్తాను. 7,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి 24 నుంచి 25,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేశానంటున్నారు. ఇవన్నీ ప్రకటనలు, ప్రచారార్భాటం తప్ప ఉద్యోగుల విషయంలో కూడా ఇదే జరిగింది. పీఆర్సీ విషయంలో కానీ, దాన్ని ఫిట్మెంట్ విషయంలో కానీ, మరి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా ప్రచార ఆర్భాటం తప్ప పేపర్ మీద పెట్టి వాళ్ళకి జీవ రూపంలో వాళ్ళకి అందించిన కార్యక్రమాలు మనం ఎక్కడ ఓకే నాగార్జున గారు, ఈ డిఏ కూడా ఎవరు అడగట్లేదు. ఉద్యోగుల సంఘాల నేతలు కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఒత్తిడి కూడా తీసుకురావట్లేదు. పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ సంఘాల నేతలు కూడా పట్టించుకోవట్లేదని ఉద్యోగుల తాలూకు ఆవేదన మనం ఎలా చూడాలంటారు? సార్, ఒక విషయం సార్, ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలా, ఉద్యోగుల యొక్క భద్రత, సంక్షేమం గురించి కూడా ఆలోచించి పనిచేసి
వారిని మెప్పించి ఒప్పించి పని చేయించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను ఉద్యోగ సంఘాలను కూడా అడుగుతా ఉన్నా, అడగటానికి ఉన్నటువంటి సంఘమే ఆర్గనైజేషను. తల ఊపి గంగిరెద్దులాగా తల ఊపితే పని జరగదు. ఈరోజు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలు తల క్రింద పెట్టుకున్నాయి, తల ఎత్తుటల్లా. వాళ్ళు అడగాల్సినటువంటిది ప్రభుత్వాన్ని నిలదీయటల్లా, అడగటల్లా. ఈరోజు పిఆర్సీ ప్రకటించి ఇప్పటి వరకు డిఏ ఇవ్వలేదంటే ఈ రోజుకి ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగుల యొక్క భవిష్యత్తు కోసం పాటుపడతా ఉన్నారా, లేకపోతే మేనమేషాలు లెక్కేస్తా ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండకుండా ప్రభుత్వానికి అడుగుజాడల్లో పనిచేస్తున్నారో అర్థం కావట్లా. ఇంకొక విషయం గమనించాలా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘ నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుంది. ఉద్యోగుల మీద గొడవ చేసి, ఉద్యోగులను కొట్టి, ఉద్యోగుల భయప్రాంతులు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు చేస్తూ ఉంటే వీళ్ళు మినిమం మాట్లాడకుండా, వాళ్ళని ప్రొటెక్ట్ చేయకుండా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, అడగకుండా ప్రక్క రాష్ట్రంలో డిఏ రెండో డిఏ కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ సంక్షేమం గురించి ఎందుకు మాట్లాడటం లేదనేది మాత్రం ప్రజలు ఉద్యోగులు గమనించాలా. ఇలాంటి ఉద్యోగ సంఘాలు ఉండటం కన్నా ఓటం మంచిది. అడిగి నిలదీయాలా. ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉద్యోగ సంఘాలు అడిగి ఆయనతో పని చేయించుకుని ఉద్యోగులను మెప్పించినాయి. అంతకుముందు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘం మాత్రం నిజంగా ఉద్యోగ సంఘం ఈ రాష్ట్రంలో తలదించుకొని ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తా ఉంది. ఉద్యోగ సంఘాలన్నీ ఉద్యోగులంతా గుసగుసలాడుతూ ఉన్నారు. అయ్యో తప్పు చేసేవని చెప్పలేసుకుంటా ఉన్నారు. మొదటి నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ సంఘం లాగా లేదు. ఉద్యోగ సంఘం చంద్రబాబు నాయుడు తొత్తుగా మాత్రమే ప్రవర్తిస్తుంది. ఈ రోజు ఉద్యోగులకు ఆ పరిస్థితి దాపరించింది. జగన్నాథ్ గారు, వాస్తవంగా ఇది ఏపీ గవర్నమెంట్ సంబంధించి ఒక పిఆర్సీని ప్రకటించి ఇప్పుడు కూడా పిఆర్సీ అమలు జరగలేదు. కనీసం డిఏ కూడా ఇవ్వట్లేదు. ఈ డిఏను కూడా ఉద్యోగ సంఘాల నేతలు అడగట్లేదు. సర్కారుతో అంటకాగుతూ తిరుగుతున్నారు అనేది ఉద్యోగుల తాలూకా ఆవేదన కావచ్చు, ఇతరత్ర అంశం కావచ్చు. ఒక విషయం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంతవరకు స్టాఫ్ విభజన సంపూర్ణంగా జరగనే లేదు. అసలు స్టాఫ్ విభజన సంపూర్ణంగా జరిగిన తర్వాతనే కదా ఇంతమంది ఉద్యోగులు ఉంటారు, ఇంతమందికి ఈ విధాల సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆర్థిక బర్డన్ ఇంత ఉంటుంది అని వాళ్ళు అంచనా వేసుకోవడానికి. ఒక్కసారి పిఆర్సీ గవర్నమెంట్ ఒప్పుకొని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు కాకుండా రేపైనా కానీ మీ అకౌంట్లోకి డబ్బులు ఏమైనా వస్తాయి. ఇది రెండోది ఇక్కడ ఏంటంటే డెఫిషియట్ బడ్జెట్ నడుస్తున్న స్టేట్ అని అంటూ ఉన్నారు. వనరులు సమకూర్చుకోవడానికి, పరిపాలన దీన్ని ఇది చేసుకోవడానికి టైం పడుతూ ఉంది. అటువంటి తరుణంలో ఏంటంటే చేయవలసిన బాధ్యత ఉంది నిజంగానే. మా తెలంగాణలో కూడా నిన్న మరి పిఆర్సీని మొన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు డిఏలు కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఈరోజు పేపర్లు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక డిఏ కూడా రాలేదు. ఉద్యోగుల ఒక రోడ్ మ్యాప్ కూడా కనీసం ఈ పిఆర్సీ ఈ రోజు నుంచి అమలు జరుగుతుంది, ఈ డిఏ ఎప్పటి నుంచి అమలు జరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సమయాల్లో దీన్ని వర్తింపు చేస్తున్న ఒక రోడ్ మ్యాప్ కూడా తెప్పించుకునే ప్రయత్నాలు ఉద్యోగ సంఘాల నేతలు చేయట్లేదు అన్నది ఒకటి ఉంది. ఇక్కడ పిఆర్సీ ఒప్పుకుంటామన్నప్పుడే ఇవన్నీ నిర్ణయించబడతాయండి. ఇవన్నీ లేకపోతే పిఆర్సీ ఒప్పుకునేది అన్నారు. ఇప్పటి నుంచి ఇప్పుడు అమలు అవుతాయని చెప్పేసి ఈ అవగాహన కుదురుతుంది. అది కాకపోతే ఇంప్లిమెంటేషన్ కాలేదన్న దాంట్లో ఒకవేళ ఉంటేనంటే ఆ రాష్ట్ర పరిస్థితుల మూలాన కొద్ది డిలే కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర కూడా సర్ప్లస్ స్టేట్ అన్నారు. కానీ మేము ఇప్పుడు తీసుకున్న కార్యక్రమాల మూలన మేము కూడా లేదా ఆర్థిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకని విదేశాల నుంచి మరి ఈనాడు మేము పెట్టుబడులు పెట్టించుకోవడానికి ప్రయత్నాలు ఉన్నాం. ఆ రాష్ట్రం కూడా అలా ఉంది. కాకపోతేనంటే ఉద్యోగ సంఘాల వాళ్ళు వీటి విషయంలో నెగోటియేట్ చేసి తొందరగా ఇంప్లిమెంట్ చేయించే విధంగా. అయితే పిఆర్సీ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ పోండి డబ్బులు వస్తాయి. రెండవది మహిళల గురించి చెప్పారు. ఇది ఏ రాష్ట్రమైనా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇది నేషనల్ యాక్ట్ అండి. మహిళా ఉద్యోగుల ఇలా అది ఇవ్వాల్సిందే. మీకు స్టాఫ్ విభజన కాదు, దీనికి సంబంధం లేదు కాబట్టి అది ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే మాత్రం దారుణం. ఎంప్లాయీస్ అన్నది క్రూషియల్ వింగ్. అది గవర్నమెంట్ పథకాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి వింగ్ కాబట్టి మీరు ఏ విధమైనటువంటి పథకాలు కాంటెంప్లేట్ చేసినా కూడా ఆ లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేసేది ఈ విభాగాల ద్వారానే. సో వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లేకుండా ఏ ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్గా తన పథకాలను ముందుకు తీసుకుని గవర్నమెంట్కి అందుకని అందువల్ల ఆ కారణం వల్ల డెఫినెట్గా మీరు అన్నట్టుగా
తెలంగాణ 43 ఫిట్మెంట్ ఇవ్వగానే అక్కడ ఒక డిమాండ్ వచ్చింది. అప్పుడు 43 ఫిట్మెంట్ వాళ్ళు కూడా ఇవ్వాల్సి వచ్చింది 43%. అదే పద్ధతిలో ఇక్కడ మీరు అన్నట్టుగా రెండో డిఏకి ఎదురు చూస్తే వాళ్ళు న్యాచురల్గా ఇక్కడ అసంతృప్తి వస్తుంది వాళ్ళకి, సెకండ్ డిఏ మాకు కావాలి. కానీ కొంత వారన్నట్టుగా ఒక పాయింట్ ఏంటంటే కమల్నాథన్ కమిటీ ద్వారా అయితే విభజన జరగాల్సిన అవసరం ఉండిందో ఇప్పటికి కూడా ఆ కసరత్తు పూర్తి కాలేదు. కొంత అది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశం ఉండొచ్చు. బట్ మీరు అన్నట్టు డెఫినెట్గా ప్రభుత్వం దాన్ని టాప్ ప్రియారిటీ కింద తీసుకోవాలి. సంఘాలు కూడా గురి చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే నేను అన్నట్టుగా వాళ్ళే క్రూషియల్ వింగ్. ఇది వాళ్ళ హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేసిన దిలీప్ కుమార్ గారికి, మందా జగన్నాథన్ గారికి, మేరుగ నాగార్జున గారికి, రవిచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.